నీలావతి గ్రంథం రహస్య కథనం తెలుగు అనువాదం. ప్రారంభంలో ప్రశంసలు మరియు సంగీతం. అందరూ తప్పకుండా వినవలసిన ఒక పుస్తకం ఉంది, అదే నీలావతి గ్రంథం. బహుశా చాలా మంది దీని పేరును మొదటిసారి వింటుండవచ్చు. ఈ పుస్తకం నిజంగా ఉనికిలో ఉందని అందరూ నమ్ముతున్నారు. ఈ గ్రంథం ఎక్కడ ఉంది? దీని వెనుక రహస్యం ఏమిటి? బజరంగి 2 సినిమాలో మీరు చూసినట్లుగా లోకేష్ మరియు అతనితో ఉన్నవారు దీని గురించి మాట్లాడుకుంటారు. ఇలాంటిదే ఇది మనకు జంతువులు, పక్షులు, వాటిని గెలవడానికి, సంఖ్యను పెంచుకోవడానికి ఎలా ఉపయోగపడతాయో వివరిస్తుంది. దక్షిణ భారతంలో 7వ శతాబ్దానికి చెందిన ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడు. అతని పేరు నీలావతి. అతని కొడుకులు కూడా ఈ పుస్తకాన్ని చదివేవారు. ఈ గ్రంథాన్ని చదివితే జంతువులు, పక్షులు, ఇతర జీవుల భాషను అర్థం చేసుకునే శక్తి వచ్చేది. జంతువులు, పక్షులు సాధారణ మనుషులలాగా మాట్లాడడం అనేది ఒక అత్యంత అద్భుతమైన విషయం. ఆ రాజు ఎప్పుడు చనిపోయాడు అని అడుగుతున్నారు. ఆ రాజు 14వ శతాబ్దానికి ఫాస్ట్ ఫార్వర్డ్ అయ్యి నీలావతి లోకానికి తిరిగి వెళ్లిపోయాడు. 13వ శతాబ్దానికి చెందిన ఒక శైలి, ఒక రాక్షసుడు. దాన్ని గుర్తుంచుకోవాలి. రాజు లోపలికి ప్రవేశించిన తర్వాత ఆసక్తితో వెర్రివాడవుతున్నాడు. సాధారణంగా చూసిన వారికి అక్షరాలు, పంక్తులు నిద్ర లేదా కలలాగా అనిపిస్తాయి. అయితే ఒక గురువు దాని గురించి బోధన చేస్తాడు. ఆ బోధన ఏమిటంటే, నువ్వు ఒకే రాత్రిలో బుద్ధుని తల మరియు గుర్రం తల తీసుకురావాలి. చెస్ ఆటలో ఉన్న 17 గుర్రాల అంశాన్ని ఒకే రాత్రిలో పోస్ట్ చేసి పూర్తి చేయాలి. లేదంటే శిక్ష తప్పదు. ఆ తండ్రి మళ్లీ బ్లాక్ మ్యాజిక్ గురించి మాట్లాడతాడు. బ్లాక్ మ్యాజిక్ క్రతువులు నిర్వహిస్తే లూసిఫర్ వచ్చి సహాయం చేస్తాడు. దానికి ప్రతిఫలంగా నీ ఆత్మను రాత్రికి రాత్రే లూసిఫర్ బ్రదర్స్ కు అప్పగించాలి. డెవిల్స్ బైబిల్, కోడెక్స్ గిగాస్. దీన్ని ది డెవిల్స్ బైబిల్, ద డెవిల్స్ బైబిల్ అని కూడా అంటారు. ఈ పుస్తకానికి 360 పేజీలు ఉండేవి. పుస్తకం పరిమాణం 36 అంగుళాల పొడవు మరియు 20 అంగుళాల వెడల్పు. బరువు దాదాపు 75 కిలోలు. సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ఇది చాలా కాలం క్రితం బయటపడింది. ఈ పుస్తకంలో దెయ్యాల బొమ్మలు, డిమానిక్ డ్రాయింగ్స్ ఉన్నాయి. ఈ దెయ్యాలను ఎలా నియంత్రించాలో రాసి ఉంది. బ్లాక్ మ్యాజిక్ గురించి ఇస్లాం ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బ్లాక్ మ్యాజిక్ ను ఉపయోగించడానికి 1% కూడా అవకాశం లేదు. బ్లాక్ మ్యాజిక్ ను ప్రాక్టీస్ చేయకూడదు. మరియు ది బుక్ ఆఫ్ అజాజల్, ద బుక్ ఆఫ్ అజాజెల్ ను ది సన్ ఆఫ్ నాలెడ్జ్, ద సన్ ఆఫ్ నాలెడ్జ్ అని కూడా అంటారు. ఈ ఒక్క పుస్తకాన్ని ఉంచుకోవడానికి ఇష్టపడేవారికి నెగటివ్ ఎనర్జీ వస్తుంది. ఆస్ట్రేలియాలో ఒక పర్ఫార్మర్ ఉన్నాడు. ముగింపులో న్యూమరాలజీ, కలల విశ్లేషణ, జిన్లు, జెన్ మరియు దేవదూతలు, ఆత్మలతో సంభాషణల గురించి కూడా వివరిస్తున్నారు. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ ముగించారు. ఈ కథనంలో నీలావతి గ్రంథం యొక్క పురాణ శక్తి గురించి మరియు చారిత్రక కోడెక్స్ గిగాస్ గురించి అనేక పుకార్లు, వివరాలు మిళితం చేయబడ్డాయి. ఈ రహస్య గ్రంథాల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా?